మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారంటే రీజనరేషన్ బ్రేకింగ్ అనేది చాలా ముఖ్యమైన టాపిక్. ఎంత ముఖ్యం అంటే మీ బ్రేక్ పర్ఫార్మెన్స్, ఇది చూస్తున్నారా అరిగిపోయిన ప్యాడ్లు, మీ బ్రేక్ పర్ఫార్మెన్స్ రీజనరేషన్ మీద లింక్డ్ అయి ఉంటుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం. నంబర్ 1, మనం ఎప్పుడైనా పెట్రోల్ బండ్లు, అది స్కూటర్ అయినా మోటార్ సైకిల్ అయినా, దానికి CVT బెల్ట్ కానీ గేర్ బాక్స్ కానీ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఒక్కసారి యాక్సిలరేటర్ వదిలేసినామనుకో నీకు ఆ బండి అనేది ఆటోమేటిక్గా స్లో అవుతూ ఉంటుంది. ఈవీలో అట్లా కాదు. ఎందుకంటే మీకు గేర్ బాక్స్ ఉండదు, బెల్ట్ ఉండదు, గిల్ట్ ఉండదు. ఇవన్నీ వెహికల్స్లో చాలా స్మూత్గా మీకు బేరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. థ్రాటిల్ వదిలేగానే అట్లానే పోతూ ఉంటుంది. సో దాన్ని మిమిక్ చేయడానికే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది ఉంటుంది. సెకండ్ పాయింట్, రీజనరేటివ్ బ్రేకింగ్ వాడకపోతే మీ బ్రేక్లు ఇట్లా ఖాళీ చూస్తురా, అసలు బ్రేక్ ప్యాడ్లే లేవు. ఇదైతే అసలు బ్రేక్ డిస్క్ కూడా డ్యామేజ్ చేసింది. సో రీజనరేటివ్ బ్రేకింగ్ వాడకపోతే మీకు 3 నెలల్లో రావాల్సిన బ్రేక్ ప్యాడ్లు 1 నెలలోనే ఖతం అయిపోతాయి. సో మీరు ప్రాపర్గా రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది వాడండి, మీకు బ్రేక్ లైఫ్ అనేది వస్తుంది. మీకు బ్రేక్ లైఫ్ వస్తే మీ బ్రేక్ సిస్టమ్, మీ డిస్క్ ప్యాడ్లు, మీ బ్రేక్ లైన్స్, మీ మాస్టర్ సిలిండర్ అంతా ఇంకా ఎక్కువ లైఫ్ ఇస్తుంది. అందుకనే రీజనరేటివ్ వాడండి, ఆల్ ఈవీని ఫాలో చేస్తూ ఉండండి.